రానికి చేత కావట్లేదు, అసెంబ్లీ వేదిక మీద మాట్లాడడానికి చేత కావట్లేదు. ఆడ ఎమ్మెల్యేలు అందరు ఉంటారు, మినిస్టర్ సీఎం గారు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఈయన అసెంబ్లీకి రానికి చేత కావట్లేదు. కానీ కృష్ణా జలాలు ఏదైతే ఈయన చేపట్టే ఇది నేను చెప్పిన దాంట్లో కృష్ణా జలాలు కూడా అక్కడ కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి పాలమూరు దగ్గర. అవి కంప్లీట్ చేసి ఉంటే కూడా ఈరోజు ఆ కృష్ణా జలాల విషయంలో కూడా మనకు సరైన నీళ్లు వారేటి చాలా మందికి. ప్లస్ ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన పోయి అక్కడ ఆంధ్రాల జగన్ రెడ్డి గారితో మంచి మిత్రత్వం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎక్కువ టీఎంసీల నీళ్లు పోయే విధంగా ఈయన లైట్ తీసుకోవడం వల్లనే ఈరోజు కృష్ణా జిల్లాలో పాలు ఇబ్బంది. కానీ కాళేశ్వరం సంబంధించిన విషయము అధికారంలోకి వచ్చిన మొదటి నెల 2 నెలలు చాలా అడావిడి చేసారు. కాళేశ్వరం అంతా అవినీతి జరిగింది, అది జరిగిందని. కానీ ఆలోచనగా ఎందుకు అంత సైలెంట్ అయింది కాంగ్రెస్లో? అసలు ఎవరు కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ టాపిక్ ఎత్తట్లేదు ఎందుకు? ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అన్ని కూడా మనం తీసుకొని మీడియా పెట్టినాం, అన్ని చూపించినాం అక్కడ. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరెవరు ఎంతమంది దాంట్లో డిజైన్లు మనం ఎల్ఎన్టీకి నోటీసులు ఇచ్చినాం, దాన్ని రీబిల్డ్ చేయాల్సిన పరిస్థితి మీకుందని. ఎల్ఎన్టీ వాళ్ళ నుండి మాకు సంబంధం లేదు, మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డిజైన్ల ప్రకారం మేము కడతాం తప్ప డిజైన్ మేము చెయ్యము, మాకు ఈ పని చేయండి, ఇగో ఈ స్పెసిఫికేషన్స్ అంటే ఈ స్పెసిఫికేషన్లో పని చేస్తాము. అప్పుడు మనం ఇంజనీర్లను అడిగినాం, ఈఎన్సీని వీళ్ళందరినీ ఎవరు ఈ డిజైన్లు చేసిరని. వాళ్ళు ఏమంటారు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. కేసీఆర్ గారే ప్రత్యక్షంగా డిజైన్లు చేసినారు, కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు కదా. సో ఇప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? ఎల్ఎన్టీ మీద తీసుకోవాలనా, ఓవరాల్ ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్టర్ మెగా వాళ్ళ మీద తీసుకోవాలనా, లేకపోతే కేసీఆర్ మీద తీసుకోవాలనా, లేకపోతే ఇంజనీర్ల మీద తీసుకోవాలా అనేది అంశం మీద మనం సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ కూడా మళ్ళీ వచ్చినాయి. వచ్చి అసలు ఇప్పుడు ఉన్న డ్యామ్ ఏం చేయాలనే దాని మీద వాళ్ళు కూడా అడిగినాం మేము. ఎందుకంటే సరే ఈ ఎంక్వైరీ నడుస్తుంది, వీళ్ళందరినీ కూడా మనం 100% వీళ్ళ మీద శిక్షలు పడతాయి. ఇంత ఈజీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోచుకొని తప్పించుకునే ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. నేనేమంటున్నా అంటే ప్రాబ్లం మీకు చెప్తా. మా అప్పుడు అపోజిషన్ స్ట్రాంగ్ లేకుండే, ఏది మన కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుక లేకుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే 100 రోజులు కాగానే 5 ఏళ్ళు అయిన ఫీలింగ్లు ఇప్పుడు మీరు అడిగేది ఎట్లుంది, 100 రోజులలో మనం అరెస్ట్ చేసి శిక్షలు పడేసి కోర్టులలో తీసుకుపోయి ఉరి శిక్షలు ఎందుకు వేస్తలేరని. అంటే అంత అడావిడి జరిగింది కదా, అడావిడి జరుగుద్ది కదా అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు. మీరు ఎప్పుడైనా క్రైమ్ జరిగినప్పుడు చూడండి, మర్డర్ కేసు జరిగినప్పుడు ఆ రోజు సాయంత్రం అన్ని టీవీలో అదే ఫ్లాష్ ఉంటుంది. 3 రోజుల తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, ఆయన రిమాండ్లో పంపిస్తారు, ఆ తర్వాత మర్చిపోతున్నాడు మర్డర్ జరిగినట్టు. సేమ్ అంతకంటే దారుణమైనటువంటి ఆర్థిక కుంభకోణం ఇది. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి పేపర్లు గీపర్లు అన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాయి. ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అందరినీ కూడా అది కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగస్తులు కానీ అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్, అంటే ఇప్పుడు మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి పెద్దది అంటే మీ బీజేపీ పార్టీల నుంచి బుర్ర నర్సయ్య ఫైట్ చేస్తున్నారు. కానీ వారు ఒకటే చెప్తున్నారు, చామల కిరణ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, అతను కేవలం ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, ప్రజలకు గుర్తు, స్వయంగా నేను కూడా గుర్తుపట్టాను అనేది బుర్ర నర్సయ్య చెప్తున్నారు. బుర్ర నర్సయ్యకు బుర్ర 2014 నుంచి 19 దాకా తెలంగాణ భువనగిరి ప్రజలు అధికారం కట్టిర్రు. మరి ఎంతమంది బీసీ నాయకులను ఆయన మంచి నాయకులుగా తీర్చిదిద్దిర్రు. ఆయన అడ్మినిస్ట్రేషన్ని కంపారిటివ్లీ రాజగోపాల్ రెడ్డి గారికి కోమటిరెడ్డి గారికి, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను ఎంతమంది వీళ్ళు బీసీ నాయకులకు సాయం చేసిర్రు. ఎంత చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి బుర్ర నర్సయ్య గౌడ్ గారికి తెలియదు అంటే డెఫినెట్గా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన డాక్టరు, ఆయన రోజు ఎవరిని పట్టించుకోడు, ప్రజల్ని పట్టించుకోడు, పేపర్లు చదవడు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నన్ను గుర్తుపట్టాడు. బీఆర్ఎస్ పాలను తరిమి కొట్టే విషయంలో నేను మీడియాను 24/7 చిన్న వీడియోలు చేసుకుంటూ 24 గంటలు నేను ప్రజల మధ్య నుండి రోజు ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళు కూడా మరి అవన్నీ ఫాలో కాదు. లీడర్ ఎందుకైండు? నాకు అసలు ఈరోజు ఫలానా వ్యక్తి తెలియదు అని చెప్పడం చాలా ఈజీ. ఈరోజు గూగుల్ ఉంది. నేను బుర్ర నర్సయ్య గౌడ్ ఎవరో నాకు బాగా తెలుసు. ద వర్స్ట్ పర్ఫార్మర్ ఇన్ ద పార్లమెంట్. గొప్పగా చెప్తున్నా, నాకు తెలుసు అని చెప్తున్నా, నాకు తెలియదు అని చెప్తలే ఆయన. వాస్తవంగా మనం పార్లమెంట్ హిస్టరీ తీద్దాం 2014 నుంచి 19 దాకా ఈయన ఎంతవరకు బల్లలు గుద్ది ఆ రోజు తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేసిండా లేదా?
2014 తెలంగాణ తెచ్చుకున్నాం మనం. ఈయన ఫస్ట్ టైం ఎంపీ తెలంగాణలో. మరి 5 ఏళ్ళు మరి భువనగిరికి రావాల్సిన నిధులు కానీ తెలంగాణకు రావాల్సిన విభజన హామీ నిధుల కోసం ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడినా, పార్లమెంట్లో చూడండి రికార్డు. చాలా వరకు నేనే తీసుకొచ్చాను, ఎయిమ్స్ తీసుకొచ్చాను, చాలా అభివృద్ధి జరిగింది మా నియోజకవర్గంలో అనేది బుర్ర నర్సయ్య చెప్తున్నారు కదా. నేను ఇప్పుడు నీకు చెప్పడం అనేది అసలు ఎక్కడ కూడా అట్లాంటివి లేదంటారా? ఎయిమ్స్ అనేది భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలకు అప్పుడు అలాట్ చేసిర్రు. హైదరాబాద్ నుంచి దగ్గరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉన్నటువంటి మా భువనగిరి జిల్లాలో రావడం మా అదృష్టము. తెచ్చినట్టయితే దాన్ని అన్ని రాష్ట్రాలల్లో ఎయిమ్స్ అనేది మొదలైపోయి కూడా 3-4 ఏళ్ళు అయింది. లక్షల మందికి వైద్యం అందించారు ఎయిమ్స్లో. మరి ఈ ఎయిమ్స్ ఎందుకు నిర్వీర్యమైంది? ఈయన అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టి గ్యాప్ ఫండింగ్ చేసి దాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? తేవడం గొప్ప కాదు. నేను కూడా 50 శంకుస్థాపన రాళ్ళు వేయిస్తాడా నా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి. ప్రాజెక్ట్ని ఫినిష్ చేసినవా? చిత్తశుద్ధితోటి ప్రాజెక్టుల డాక్టర్లను పెట్టి ప్రజలకు సామాన్యునికి ట్రీట్మెంట్ ఇప్పించినవా నీ హయాంలా? ఏం చేసినావు? ఏం చేయలే. నీకు సంబంధం లేకుండానే ఆడికి వచ్చింది అది. దాన్ని నీ ఖాతాలు వేసుకున్నావు. ఇప్పుడు ప్రజల్ని మభ్య పెడుతున్నావు. నువ్వు చేసేది డాక్టర్ వృత్తి, నువ్వు హాస్పిటల్లో ఉంటావు. నీ భువనగిరి ప్రజలు ఎంతమంది నీ హాస్పిటల్కి వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినావు అదన్నా చెప్పు. నీ సొంత హాస్పిటల్లో మా కోమటిరెడ్డి వాళ్ళు వాళ్ళకి హాస్పిటల్ లేకుండా 50 లక్షలు 2 లక్షలు ఇచ్చి ట్రీట్మెంట్లు చేయించారు. నేను కూడా ఎంతో మంది ఈ మధ్య గౌడ్లు తాడి చెట్ల మీదకి వెళ్ళి పడితే కూడా నేను 4-5 గౌడ్ల దగ్గర పోయి ఆర్థిక సాయం చేసిన. మరి నువ్వేం చేసినావు చూడు. మరి నేను చెప్పింది నిజమో అబద్ధం అయితే నా ఫేస్బుక్ పోయి గత 1 year 2 years నుంచి చూడు నేను ఎవరెవరికి చేసినా, ఏ ఊర్లో ఏం చేసినావు. ఉట్టిగానే మాటలు చెప్పడం వేస్ట్. ప్రజల్ని తప్పుతో పట్టియొద్దు. నాకు అందరంటే గౌరవమే, కానీ ఈ పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు కాదు. మనుషులందరికీ అవసరం ఈరోజు తిండి, గూడు, ఉద్యోగము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవి ఇంపార్టెంటు. మనం ఏ కులం అయితే అందరినీ మంచి చూసుకోవడమే చాలా ముఖ్యము. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అడ్మినిస్ట్రేషన్కి వేస్తారు, కులానికి వేయరు. మా కులమోడు అని చెప్పి అన్ని కులం, ఇప్పుడు నా కులంలో దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు, వాళ్ళని సమర్థించ కదా. కులం అనేది ఉండదండి, మానవత్వం అనేది ఉంటుంది, మనిషి అనేది ఉంటాడు. అంటే ముఖ్యంగా ఎక్కువగా బీసీ సంబంధించిన నినాదం, ఎందుకంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీ నినాదం ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఓటర్స్ ఉంటారు కాబట్టి వారిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వారు. ఫోకస్ చేయడం తప్పులేదు. ఫోకస్ చేసినప్పుడు ప్రాపర్ పాయింట్ చెప్పి అడగాలి. నీకు బీఆర్ఎస్ టికెట్ రాకపోతే నువ్వు బీజేపీలకు పోయినవి, మున్గోడు టికెట్ రాకపోతే అయ్యాల మున్గోడు ఎన్నికలకు నిన్ను వాడుకుందామని నిన్ను బీజేపీ వాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు నువ్వు దేని సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు గతంలో గెలిచింది, ఓడిపోయింది బీఆర్ఎస్ నుంచి. ఈరోజు నీ స్వయం లాభం కోసం నువ్వు మళ్ళీ పార్లమెంట్కి పోవాలని బీజేపీకి పోయినావు. నీ గురించి మాట్లాడేది ఏముంది? ఇప్పుడు నువ్వు ఇలా కులాన్ని అడ్డుకు తీసుకొస్తున్నావు ఎందుకు? నీకు 75,000 ఓట్లే వచ్చినాయి బీజేపీకి మొన్న అసెంబ్లీలో. బీఆర్ఎస్కి 5,50,000 వచ్చేసినాయి. కేవలం నువ్వు బీఆర్ఎస్ ఓట్లను నువ్వు తిరిగి నీ బీఆర్ఎస్ ఓట్లను నీకు దండుకోవడానికి, అవన్నీ నీ సైడ్ తిప్పుకోవడానికి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఒక కులము, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని. ఈరోజు మా పార్టీలో కూడా గౌడ్లుర్రు, మా పార్టీలో యాదవులుర్రు, మా పార్టీలో పద్మశాలిలుర్రు, మా పార్టీలో మున్నూరు కాపులుర్రు, మా పార్టీలో ముదిరాజులుర్రు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్లుర్రు, ఎంపీటీసీలుర్రు, జెడ్పీటీసీలుర్రు, మున్సిపల్ కౌన్సిలర్లుర్రు.